మనందరితో పరిశుద్ధాత్ముడు ఈ పునరుద్ధరణ వేళ మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రేమతో మీ అందరి కొందనాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం, శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అందరు తీయండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రోమా పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదాము. మరొకసారి చదువు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే. గమనించాలి, మేలు కలుగుటకే, మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఈ ఆరాధనలో దేవదేవుడు సర్వ సృష్టికర్త, సర్వ మానవాళిని నిర్మించినటువంటి నిర్మాణకుడు మన ప్రభు అయిన యెహోవా మనను ప్రేమించి మనతో మాట్లాడుతున్న లేఖనాలను చక్కగా ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే, కీడు కలుగుటకు కాదండి, నష్టము కలుగుటకు కాదండి, అనారోగ్యము కలుగుటకు కాదండి, ఆర్థిక అప్పు సమస్యలతో బాధించబడుటకు కాదండి, అసమాధాన అశాంతితో కుటుంబాలు ఉండుటకు కాదండి. మరి దేని కొరకంట? మేలు కలుగుటకే, కీడు కలుగుటకు కాదు. ఎవరికి మాట చెప్తున్నాడు? దేవుని ప్రేమించిన వారికి.
ఎవరైతే, ఏ వ్యక్తి అయితే, ఏ మనుష్యుడైతే, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ సమాజం అయితే, లేక ఏ ప్రదేశం అయితే, ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే, ఏ భాష మాట్లాడిన వారైనా సరే దేవుణ్ణి ప్రేమించిన వారి, అనగా తను పుట్టించిన వారి, ఆ దేవదేవుని ప్రేమించిన వారికి అనగా, ప్రేమించడం అంటే ఏందో అక్కడ చెప్తున్నాడు. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, యేసయ్య సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అవునండి. మన భారతదేశంలోనే దాదాపు 130 కోట్ల పైబడి మనుషులున్నారు. ఇంకా ఎక్కువే ఉంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉంటారు చూడండి. ఎన్ని కోట్ల మంది ఉంటారు చూడండి. ఈ ప్రపంచంలో అంతమంది ఉన్నా నిన్ను 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 నీ కుటుంబమును మనలను ప్రేమించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రేమించి సహోదరుడు ఆరాధనలో నడిపించినట్లుగా ఏ యోగ్యత లేకున్నా, ఏ అర్హత లేకున్నా ఆయన కృపకు పాత్రులముగా ఉండేటట్లు ప్రభు ప్రేమించి దేవుడు మనల్ని ప్రేమించి పిలిచాడు. ఎక్కడి నుంచి? ఈ లోకమనే సంఘములో పాపములు, శాపములు, రోగాలతో, వ్యాధులతో, బాధలతో, రుగ్మతలతో, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా కృంగిపోయి ఉండగా, అనేక విధములైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా, సాతాను ఉచ్చులో పడి ఉండగా, సాతాను కవట హస్తాల కింద సిక్కబడి ఉండగా, నిన్ను ప్రేమించి దేవుడు, నీ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు పిలిచాడు. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషలు మాట్లాడే వారు ఉన్నారు, అనేక వంశాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. అందరిలో నిన్ను ప్రేమించి, నిన్ను పిలిచి, మనల్ని పిలిచి, శాపంలో మగ్గిపోతూ ఉంటే, పాపంలో కూరుకుపోయి ఉంటే, రోగాలతో, వ్యాధులతో, రుగ్మతలతో కుమిలిపోతూ ఉంటే, కృంగిపోయి ఉంటే, ఎందుకు పనికి రాకుండా ఈ లోకంలో ఎటుబడితే అటు నడుస్తూ వెళుతూ ఉంటే, ప్రభు ప్రేమించి నిన్ను పిలిచి, మనల్ని పిలిచి, ఆయన సంకల్పములోనికి తీసుకొని వచ్చి, ఆయన చిత్తములోనికి తీసుకొని వచ్చి, ఈ రీతిగా తన కుమారునిగా, తన కుమార్తెగా ఆయన నిలవబెట్టాడు, తీసుకొని వచ్చాడు, కూర్చోబెట్టాడు, ధ్యానింపజేస్తున్నాడు, ఆరాధింపజేస్తున్నాడు.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖనంలో సెలవిచ్చినట్టు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఒక ఆయన ఒక విందుకు పిలిచాడు. బయటికి వెళ్ళి కనబడిన ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని పలికాడు. పిలిచాడు, ఆహ్వానాన్ని పలికాడు. ఏమండి మా ఇంట్లో విందు ఉంది, ఏమండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఏమండి మేము ఇలాగా విందు చేసుకుంటున్నాం, మీరు రండి అని అందరినీ పిలిచాం. అయితే పిలిచిన వారు అందరూ రాలేదు, కానీ ఆయన సంకల్పంలో ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ విందులో పాల్గొని ఆ విందులో విందిస్తున్నటువంటి ఆ యజమానులతో కలిసి సంతోషించారు. అవునండి, నిజమే. ఆయన సంకల్పంలో ఉన్నాం. ఆయన మనం పిలిచాడు కనుక ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన నామములో, ఆయన భక్తులముగా, ఆయన బిడ్డలముగా, ఆయన విశ్వాసులముగా కొనసాగుతున్నాం. మంచిదే, మంచిదే. అయితే సంతోషించే వారంగా ఉండాలి. ఇంతవరకు నువ్వు సంతోషం తెలియదు. పిలువబడినప్పుడు నువ్వు ఎంతో దుఃఖాన్ని అనుభవించావు, ఎన్నో వ్యాధులను అనుభవించావు, ఎన్నో కష్టాలను పొందావు, ఎన్నో శ్రమల గుండా వెళ్ళావు, ఎంతో అనారోగ్యం గుండా నువ్వు ప్రయాణం చేశావు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్ళావు. అయితే ఆయన నిన్ను పిలిచాడు, నీ కుటుంబాన్ని పిలిచాడు, పేరు పెట్టి నిన్ను పిలిచాడు. బైబిల్ రాయబడి ఉంది కదండి, పేరు పెట్టి నేను పిలిచాడు. చూడుమో నా అరచేతుల్లో, ఎక్కడ చెప్పుకున్నాడటండి? అరచేతుల్లో చెప్పుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పిలిచిన వారి సన్నిధిలో, అరచేతుల్లో చిక్కుకున్న వారి దేవుని సన్నిధిలో ఉన్న నీవు, ఆయన సంకల్పంలో ఉన్న నీవు ఏర్పరచబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి పరిశుద్ధుల గుంపులో ఉన్నావా? అర్థమవుతుందండి వాక్యం? పిలిచాడు. ఎక్కడో వెళ్తా ఉంటే అటు ఇటు ఆ దారి గుండా ఈ దారి గుండా, ఆ మార్కెట్ గుండా ఈ మార్కెట్ గుండా అలా ఇలా తిరుగుతూ ఉంటే పిలిచాడు, నా కుమారుడా రా. ఆయా మార్గాలను నడుస్తూ, ఆయా ప్రాంతాలకు వెళ్తూ, ఆయా ముగ్గులు మొక్కుతూ, ఆయా రకాలుగా నువ్వు తిరుగుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, అనారోగ్య పాలైపోయావు, అలసిపోయావు, సమస్యలిపోయావు, కృంగిపోయావు, లేవలేకపోతున్నావు. నా కుమారుడు పిలిచాడు, నా కుమార్తె పిలిచాడు. ఆయన సంకల్పంలో పిలువబడిన నీవు దేవునితో కలిసి సంతోషిస్తున్నావా? వ్యక్తిగతంగా దేవునితో కలిసి ఆనందిస్తున్నావా? కుటుంబమంతా కలిసి ప్రభు సన్నిధిలో సంతోషిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి. దేవుని బిడ్డలు, దేవుని వాక్యానుసారంగా నడిచే ఆ బిడ్డలకు, దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వారికి, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారికి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మేలు కొరికే సమస్తాన్ని సమకూరుస్తాడు. మేలు కొరికే సమస్తాన్ని సమకూరుస్తాడు దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను పిలిచాడు,
దేవుని సంకల్పంలో నేను ఉన్నాను. ఎందుకో నా కుటుంబంలో సంతోషమే లేదు, నాకు ఆనందమే లేదు. నేను నా కుటుంబం ఎంతో లోకముతో దూషించబడుతూ ఉన్నా, ద్వేషించబడుతూ ఉన్నా, నిన్ను అనుభవిస్తూ ఉన్నా. ఎందుకో అర్థం కావట్లా. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా, ఎంత భక్తితో ఉన్నా కూడా, ఎంత విశ్వాసంతో కాచుకున్నా కూడా, ఎంతగా ఉపవాసాలు ఉన్నా కూడా, ఎంతగా వారం దైవ సన్నిధికి దేవుని మందిరానికి వెళ్తున్నా వస్తున్నా కూడా ఎందుకో నాకు ఈ వేదన, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు సంతోషమే లేదు, నెమ్మదే లేదు, ఆనందమే లేదు, ఆరోగ్యమే సరిగా లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడట్లేదు. ఎందుకో అని అనుకుంటున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా. ఈ పునరుత్థానమైన ప్రేమతో నేను సూటిగా నీతోనే మాట్లాడుతున్నాను. పిలవడం మంచిదే, లోకంలో శాపములో విగ్రహారాధనలో మగ్గిపోతున్న నీవు పిలిచబడ్డావు, మంచిదే. అయితే పిలువబడిన నీవు ఆ యజమాని సన్నిధిలో సంతోషిస్తున్నావంటే లేదండి, ఆనందిస్తున్నావంటే లేదండి, అనుభవిస్తున్నావంటే లేదండి అని అంటున్నావు. కారణం ఏంటో తెలుసా? పిలువబడిన నీవు, పిలువబడిన నీ కుటుంబం ఏర్పరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏర్పరచబడుట అనగా ప్రత్యేకించబడాలి. మీకు మాకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. మీ కుటుంబంలో నీ కుమార్తెకో కుమారునికో వివాహం చేస్తున్నావండి. నీవు మీ బంధువులకంతా ఆహ్వానాన్ని పలుకుతావు, చెప్తావు, వెళ్ళి పత్రిక ఇచ్చి ఏమండి ఆ పలానా డేట్లో ఆ వివాహం ఉంది, రావాలండి, కుటుంబం అంతా కలిసి రండి, కుటుంబం అంతా కలిసి రండి. బంధువులకి చెప్తావు, స్నేహితులకు చెప్తావు, ఏమండి నాన్న వారికి, తెలిసిన ప్రతి వారికి చెప్తావా? మరి ఎంతమంది వస్తారండి పనికి? ఎంతమంది వస్తారు? ఇప్పుడంటే వెళ్ళండి, ఇప్పుడంతా 30-50 మంది కూడా రానికి లేదు. మామూలుగా మహా అంటే ఒక 200, 300, 500, పోనీ ఎక్కువ బాగా మోస్ట్ పాపులర్ అంటే ఆ వ్యక్తి అంటే ఆ కుటుంబం అంటే ఒక 1000 అనుకోండి. 1000 వచ్చారంటే 1000 మంది వచ్చారంటే 10,000 మందికి చెప్తే కానీ 1000 మందికి వచ్చిండదు, అవునా? లేదు మనము ఒక 500 మందికి చెప్తే కానీ మనకు ఒక 100 మంది వచ్చిండారు, లేక 300 మందికి చెప్తే కానీ 1 మంది వచ్చిండారు, అంతే కదా? పిలిచిన వారందరూ వచ్చారా? అయితే అందులో రావలసిన వారినే, ఏర్పరచబడిన వారినే అక్కడికి తీసుకొని వచ్చారు, అవునా? అలానే దేవుడిని నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు, దేవుని విశ్వాసం ఉంచిన వారు చాలా మంది ఉన్నారండి. ఏర్పరచబడిన వారు చాలా కొదవా. ఏర్పరచబడిన వారు అనగా ఎవరండి అమ్మా? ప్రత్యేకించబడిన వారు అంటే ఎవరు? చెప్పండి. మీలో ఆన్సర్ ఉంది. దేవుని ప్రేమించువారంటే ఎవరు అమ్మా? ఆయన ఆజ్ఞను అనుసరించువారంటే ఎవరు తల్లి? దేవుని మీద భయభక్తులు కలిగిన వారంటే ఎవరు అమ్మా? చెడుతనం నుంచి విసర్జించిన వారంటే ఎవరు?
తల్లి ఆత్మతో దేవుని రక్తంతో కడగబడిన వారంటే ఎవరు చెప్పాలి. ఉంది మనలోనే ఆన్సర్ ఉంది. ఎవరు? మనమంటే విశ్వాసులు, పరిశుద్ధులు. పరిశుద్ధులు విశ్వాసులు అంటే రావాలి. ఉంది, చెప్పండి. ఎవరు? పిలువబడిన వారంటే ఎవరు? నా పాయింట్లో ఇంకా రాలేదు. రావాలి. దేవుని ప్రేమించువారంటే ఎవరు? అదే కదా ఇప్పుడు సమస్య. ఎవరు? దేవుని ప్రేమించువారు, దేవుని విశ్వాసం ఉంచిన వారు, చెడుతోను విసర్జించిన వారు, భయభక్తులను కలిగిన వారు. ఏం చెప్పినారు మీరు? పరిశుద్ధులు, యేసు రక్తంతో కడిగబడిన వారు అన్ని చెప్పినారు కదా. ఒకటి చెప్పనా? ఒకటి చెప్పనా? దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించారంటే ఓ నేను ఎంత ప్రేమించాను. రెండు చేతులు చేసి ఇట్లా అయిపోతారుగా ఫిట్స్ వచ్చిన. దేవుని యందు భయభక్తులు కలిగి అబ్బా ఎంత భయం అనుకుంటున్నా, ఎంత భక్తి అనుకుంటున్నా. ఒకటికి పోతారు చలి జ్వరం తొలికినట్టు. అలాంటి వారు కూడా ఉన్నారు. దేవుని విశ్వాసం మాటలు కోటలు దాటాయి. నేను దేవుని నమ్ముకున్నా. నేను అంటే ఏమనుకుంటున్నా? నా మాట అంటే, నా పాట అంటే, నా వాక్యం అంటే, నా ఆరాధమో విశ్వాసి నేను ఏమనుకుంటున్నావు? మంచిదే. ఏర్పరచబడిన వారు అనగా దేవుని వాక్యానుసారంగా జీవించేవారు. హల్లెలూయా. దేవుని ప్రేమించడం మంచిదే. ప్రేమించబడకుండా దేవుని సరికి రాలేము. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం మంచిదే. భయభక్తులు కలిగి ఉండకపోతే దేవుని వాక్యానుసారంగా నడుస్తావా? నడవలేము. దేవుని రక్తం చేత కడగబడ మంచిదే. దేవుని రక్తం చేత కడగబడకపోతే వాక్యానుసారంగా బ్రతుకుతారా? అయితే వీటన్నిటికీ ఏర్పరచబడిన వారు ఎవరయ్యా అంటే దేవుని వాక్యానుసారంగా జీవించేవారు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతుందో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానుసారంగా అడుగు జాడలో నడుస్తారో వారందరూ కూడా దేవుని కొరకై ఏర్పరచబడిన వారు, నాటి పిలువబడిన వారు. ఇంతమంది వచ్చారు. ఇంకొక మాట చెప్తా. ఇంతమంది వచ్చారు, అందరూ వాక్యం వింటున్నారు కదా. కానీ విని గ్రహించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. విని ఇక్కడ వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. విన్నంతసేపు విని వదిలిపుకొని పోయే వాళ్ళు ఉంటారు. అవునా? కానీ విన్నదాన్ని అనుసరించేదే ఏర్పరచబడిన వారి యొక్క ప్రాముఖ్యమైన లక్షణం. అర్థమైందండి? ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎవరైనా అంటే దేవుని వాక్యానుసారంగా జీవించేవారు. దేవుని వాక్యం ఏం చెబితే ఆ ప్రకారంగా నడిచేవారు. వారికి కష్టమైనా, వారికి నష్టమైనా, వారికి దుఃఖమైనా, వారికి సంతోషమైనా, వారికి అనారోగ్యమైనా, వారికి ఆరోగ్యమైనా, ఏమండి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ఏమండి తినడానికి ఉన్నా లేకున్నా, కట్టుకోవడానికి ఉన్నా లేకున్నా, ఇల్లు ఉన్నా లేకున్నా, బంగారం ఉన్నా లేకున్నా, ఆస్తులు ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, అంతస్తులు ఉన్నా లేకున్నా, ఏది ఏమైనా
దేవుని వాక్యానుసారముగా జీవించే ప్రతి వారు కూడా దేవుని సంకల్పముల చూపున ఉండి పిలువబడి ఏర్పరచబడిన వారన్న సత్యాన్ని ఈ ఆరాధనలో మీకు నేను తెలియజేస్తున్నాను. మరి అలాగే ఏర్పరచబడ్డామా? పిలువబడిన మనం ఏర్పరచబడ్డామా? దేవుని ప్రేమిస్తున్న మనం ఏర్పరచబడ్డామా? దేవుని రక్తం చేత కడగబడిన మనం ఏర్పరచబడ్డామా? దేవుని నామమున విశ్వాసం ఉంచిన మనం ఏర్పరచబడ్డామా? దేవుని యందు భయభక్తులు కలిగిన మనం ఏర్పరచబడ్డామా? పిలువబడినటువంటి మనం, దేవుని చేత ప్రేమించబడినటువంటి మనం ఏర్పరచబడాలి. ఏర్పరచబడడం అనగా దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి. అలాగా దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి, పిలువబడిన వారికి కాదు, ప్రత్యేకించి ఇంకొక మెట్టెక్కి నేను చెప్తున్నా. అక్కడ వాక్యం పిలువబడిన వారికి ఉంది, అయితే ప్రత్యేకించబడిన వారండి. అది ఎవరన్నా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారు ఎవరు? దేవుని వాక్యానుసారంగా జీవించేవారు. ఆ దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేక సమాజంలో కావచ్చు, నువ్వు ఉన్న చోట కావచ్చు, నువ్వు వెళ్ళే చోట కావచ్చు, నువ్వు చదివే చోట కావచ్చు, నువ్వు ఉద్యోగం చోట చేసే కావచ్చు, లేక పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, నువ్వు ఎక్కడన్నా నీకు మేలు కలుగుటకే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఎరగాలి, తెలుసుకోవాలి, ఎరగాలి. ఎరుగుదుము, కీడుకు కాదు. దేవుడు ఎప్పుడు కీడుకు మనల్ని ఆయన పిలిచాడండి. మనల్ని పిలిచినాడంటే దేవునికి గొప్ప ఉద్దేశం మన ఎడల ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది. లోకంలో లేక ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. నిన్నే పిలిచాడు పేరు పెట్టి, ఆయన ఆయన చేతుల్లోకి తీసుకున్నాడంటే ఆయన గొప్ప ప్రణాళిక నీ ఎడల ఉంది. అది ఎరిగి జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. లోకం వైపు, పరిస్థితుల వైపు చూడకూడదు, లేక నీ సమస్యల వైపు చూడకూడదు, లేక నీ అనారోగ్యం వైపు చూడకూడదు, లేక నీకున్నటువంటి బాధల వైపు చూడకూడదు, లేక నీకు వెంటాడుతున్న శ్రమల వైపు చూడకూడదు. దేవుని వైపే, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుని వైపే చూస్తూ నువ్వు నడుస్తూ ఉంటే నీకు మేలు కలుగుటకే కానీ కీడు కలగటానికి వీలు లేదు బాబు. పాస్టర్ గారండి, నేను నిష్ఠగా దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నేను ఏర్పరచబడిన వారినిగా పిలువబడ్డాను. నేను దేవుని సంకల్పంలో ఉన్నాను, ఏర్పరచబడ్డాను, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాను, చెడుతనమంతా విసర్జించాను, నేను దేవుని కొరకే ఉన్నాను అని చెబుతున్నావు. కానీ నాకు ఎందుకో కీడే కలుగుతా ఉంది, కానీ ఎందుకో నాకు నష్టమే కలుగుతా ఉంది, కానీ నాకు ఎందుకో నిందలే అవమానాలే కలుగుతా ఉన్నాయి, ఎందుకో నాకు కష్టాలే శ్రమలే వెంటాడుతున్నాయి, ఎందుకో నన్ను అనారోగ్యమే పట్టి పీడిస్తుంది. ఎక్కడండి, ఎక్కడ మేలుందండి? మంచివారికి ఎక్కడుంది మేలు? సత్యంగా లేక ఉన్నట్టుగా జీవించే వారికి ఏదండి ఆశీర్వాదం? ఎక్కడ? అబద్ధాలు చెప్పేవారికి, నా మాటలు అక్కడివి ఇక్కడికి చెప్పేవారికి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవారికి, మోసగించేవారికి, దుర్మార్గులకు, ఎందుకో ఆ దొంగతనం చేసేవారికి, ఆ నీచులకు, లేక వ్యభిచారం చేసేవారికి, లేక వారికి లోకంలో ఎటు పడితే వాళ్ళు నడుస్తున్నారు కదా, వారికే మంచి జరుగుతుంది. కానీ నాకెక్కడ జరుగుతుందండి, నాకెక్కడ జరుగుతుందని కొందరు
అనుకోకపోలేదు, ఆలోచన చేయకపోలేదు. అయితే వారందరికీ ఒక చిన్న నగ్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నేను తెలియజేస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరంటే యేషేపు. తెలుసా యేషేపు? ఎప్పుడు నాకు ఫేస్బుక్లో తగట్లేదే, కొందరు చూస్తున్నారు. మరి వాట్సాప్లో పంపిద్దామంటే కనబడలేదు మీరు. ఈ సంగతికి వచ్చి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్య చాలా సోషల్ మీడియా, వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకెన్నో నాకు తెలియదు, నాకు కొంత తెలుసు. అందులో కొన్ని మాత్రమే నేను యూజ్ చేస్తాను. అది దేవునికి మహిమకరంగానే వాక్యమే. సరే, దేవునికి స్తోత్రం. అతను దేవుడు నమ్ముకొని ఉన్నాడు. ఏదో ప్రార్థన పోతాడు, బైబిల్ పట్టుకోపోతుంటాడు. ఆయన పంపించాడండి నాకు. నమ్ముకుంటే రక్షింపబడతావు, నమ్ముకోకపోతే శిక్ష విధించబడుతుంది. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నా యందు మీరు, మీ యందు నేను ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. వాక్యం అనే కదండి. ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఫ్యాషన్ ఏమంటే వస్తుంది కదా ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఎక్కడో ఆన్లైన్లో వెళ్తుంటాయి కదా, అది తీసుకోవడం, ఫార్వర్డ్ టైమింగ్ కొట్టడం, అంతే వెళ్ళిపోతుంది అంతే. మరి ఏమైనా వారి జీవితం పంపినది కొంచెం ఏమైనా హృదయంలో ఉంది అంటే మనం వాళ్ళే పరీక్షించుకోలేమనంటే బాగుంది కదా. పరీక్షించుకోవాలి. ఇది ఫ్యాషన్ అయిపోయింది. కొందరు నాకు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు కోపం అనిపిస్తుంది, కొన్నిసార్లు నవ్వు అనిపిస్తుంది. నాతోనే అన్నీ చెప్పుకుంటారు, అన్ని సమస్య చెప్పుకుంటా, లేకపోతే మళ్ళీ నన్నే తగిలిపోతాను. చాలా సంతోషం. కానీ జీవితం ఎలా ఉన్నాయి అంటే దానికి విరుద్ధంగా ఉంది, వాక్యానికి విరుద్ధంగా. నా ప్రియ దేవుడు వీళ్ళ సందర్భం వచ్చి నేను చెప్తున్నాను. ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఫ్యాషన్ పంపుట మంచిదే, వాక్యం పెట్టుట మంచిది కాదని చెప్పను నేను. వాక్యం పంపుట మంచిది కాదని చెప్పను, మంచి మాటలు చెప్పుట మంచిది కాదని చెప్పను. కానీ అయితే నువ్వు ఏ వాక్యం అయితే పంపిస్తున్నావో, ఏ మాట అయితే మాట్లాడుతున్నావో, ఏ విధంగా ఉండమని చెప్తున్నావో, మొదట నేనున్నానా నిన్ను పరీక్షించుకున్న తర్వాత పోస్ట్ చేయి. దేవునికి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పోస్ట్ చేయి, మంచిదే. పెద్ద భక్తులు వీలయ్యా అని కొందరు అనొచ్చు. మానవులంతా బలహీనతమే కాదని చెప్పను. అయితే ప్రభు ఏ మాటతో అయితే, వాక్యంతో అయితే మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తున్నాడో వెంటనే దాన్ని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలి, సర్దుకోకూడదు. సర్దుకోవడం కాదు, సరి దిద్దుకోవాలి. సర్దుకుంటే బాగోదు, సమర్థించుకుంటే బాగోదు. కనుక అలాగా పంపండి అని ఆయన చెప్పినట్టు పంపకుండా మానకండి. దేవునికి స్తోత్రం, పంపండి. అయితే ఆ వాక్యంలో మన జీవితం ఉండాలని ఆ విషయాన్ని మాత్రం మర్చిపోండి. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, యేషేపు అని. ఆ యేషేపు అన్నటువంటి వ్యక్తి భక్తిపరుడు. యాకోబుకు పుట్టినటువంటి కుమారుల్లో ఒక కుమారుడు. ఆయనకు అన్నలు ఉన్నారు. అయితే చిన్నతనము మొదలుకొని ఆయన పెరుగుతూ పెద్దవుతున్నది కూడా వాళ్ళ నాన్న దగ్గర నిక్కచ్చిగా ఉన్నట్టుగా యథార్థంగా నమ్మకంగా ఏమండి చెప్పేవాడు వాళ్ళ నాన్నకి. నాన్న, అన్నలు ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు,
ఇలా వెళ్తున్నారు, ఇలా చూస్తున్నారు, ఉన్నది ఉన్నట్టుగా. అది వీళ్ళకు నచ్చేది కాదు. అన్నలకు, యేషోపు అన్నలకు నచ్చేది కాదు. ఎందుకని? వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితంలో వాళ్ళు ఎటువంటి వెళ్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, తప్పుడు మార్గంలో నడుస్తున్నారు, ఎటువంటి అటు వెళ్తున్నారు, సుషింది ఒకటి చెప్పింది ఒకటి చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. అవన్నీ కూడా పూసగుచ్చినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా తండ్రికి చెప్పేవారు. చెప్పినప్పుడు ఆ తండ్రి వారిని మందలించడమో యేషోపు మెచ్చుకోవటమో అలా జరుగుతూ ఉంది. ఇదంతా చూసినట్టు వాళ్ళ అన్నలకు బాగా కోపం పెరిగింది, అసూయ పెరిగింది, ఆ మీద కసి పెరిగింది, ద్వేషం యేషోపు మీద పెరిగిపోయింది. వీడేంట్రా, మనమంతా ఒక మార్గంలో ఉంటే వీడు ఒక్కడో ఒక మార్గంలో ఉన్నాడు, మనమంతా ఒక మాటలో ఉంటే వీడు మరొక మాట మీద ఉన్నాడు. నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఈ యేషోపు మీద ఉంది, యేషోపు మీద ఉన్న ప్రేమ మన మీద లేదు. ఏంట్రా ఇది సమస్య అని చెప్పేసి మనసులో వారికి వారు అనుకొని వారు మాట్లాడుకొని వీడు ఉంటే మా నాన్న దగ్గర మన పప్పులో ఉడక, మన చేస్తలో సాగ. కాబట్టి ఏం చేయాలంటే నేను లేక మనము ఇట్ని అమ్మేద్దాం. ఫస్ట్ బాగా గోతులో నెట్టేసి సంపాలని కొట్టేసి సంపాలని రకరకాలుగా చేశాను అనుకోండి. అయితే ఆ మార్గం గుండా ఐగుప్తీయులు వెళ్తూ ఉంటే ఆనాడు కొందరిని కొనుక్కునేవారు. ఇళ్ళలో బానిసగా లేక పనులు చేయించుకోవడానికి కొనుక్కునేవారు. కొందరు అమ్ముడు పోయేవారు. అలాగా వీరు అన్నలు ఏం చేశారంటే యేషోపును, ఈ సంగతి అంతా మనందరికీ తెలుసు అనుకుంటాను, నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే దీని నుంచి ఏమి గ్రహిస్తున్నాం అన్న విషయాన్ని నేను చెప్పబోతున్నా. ఇంకా దీన్ని సింపుల్గా నేను చెప్తాను. అమ్మేస్తే అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడ? ఐగుప్తుని ఇంటిలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆయన చక్కగా పని చేసుకుంటున్నాడు, ఉంటున్నాడు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు, వాళ్ళు పెట్టుకునే తింటున్నాడు, పని చేసుకుంటున్నాడు, సాగిపోతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, యేషోపు ఎటువంటి వ్యక్తి అండి? మంచి నిక్కచ్చిగా ఉండే వ్యక్తి, ముక్కుసూటిగా యథార్థంగా నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా పవిత్రంగా పరిశుద్ధంగా తండ్రికి మెచ్చుకునే విధంగా నడిచేటువంటి వ్యక్తి. అటువంటి యథార్థమైనటువంటి వ్యక్తిని, నమ్మకమైన వ్యక్తిని ఏం చేశారంటే అన్నారు? అమ్మి వేశారు. ద్వేషముతో, అసూయతో, మత్సరముతో, కోపముతో ఏం చేశారు? అమ్మేశారు. చాలాసార్లు ఏమనుకుంటామంటే మన జీవితాల్లో, ఏమండి నేను ఇంత బాగా దేవుని కొరకు జీవిస్తున్నాను, ఎందుకని ఇంత లోకానికి నాకు లోకము నా మీద ఇంత కక్ష కట్టుకుంది, లోకంలో ఉన్నటువంటి మనుషులు కక్ష కట్టుకున్నారు, సమాజం ఎందుకు నన్ను ఇంత చిన్నచూపు చూస్తుంది, నన్ను దూషిస్తుంది, నా కుటుంబాన్ని ద్వేషిస్తుంది, ఇంత నమ్మకంగా లేక యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మంచిగా ఎవరికి కీడు చేయకుండా మేలు చేస్తుంటే, సహాయం చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, 10 మందికి చేతనైనంత వరకు పంచుతూ ఉంటే, ఎందుకు ఈ లోకం నన్ను కక్ష కట్టుకొని దూషిస్తుంది, ఈ లోకంలో ఉన్న మనుషులు ద్వేషిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఈనాడు ఆ సంఘటనలు కూడా కలుగుతున్నాయి. అవునండి? లేవా? అయినా భయపడబాకు, విలుపడబాకు.
అయినా భయపడవాకు, దిగులు పడవాకు, కలత చెందవాకు, కృంగిపోవాకు, వెనకబడాకు, విశ్వాసములో సన్నగిలిపోవాకు. నువ్వు నడుస్తున్న మార్గం చాలా ఉత్తమమైన మార్గం. నువ్వు ఎన్నుకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. నువ్వు వెంబడిస్తున్నటువంటి దేవుడు గొప్ప మంచి మేలు చేసే దేవుడు. కీడు చేయటానికి వీలు లేదు, చెయ్యడైనా. మరి అది జరుగుతుంది కారణం ఏంటంటే చూడండి, అదే విషయాన్ని గమనిస్తూ వెళ్తే అక్కడికి అమ్మివేయబడినటువంటి యోసేపు అలా ఉంటే అక్కడ జరిగిన సంఘటన ఆదికాండం 39:4 చదువుతామండి. చకచక నేను త్వరగా ముగిస్తాను. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక పరిచరించేవాడయ్యను. మరియు అతని ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, అన్నలు అసూయతో, కోపముతో, దేశముతో గెంటి వేశారు, కొట్టారు, సంపాదన చూశారు, అంత పోనిచ్చి అవి వేశారు. అక్కడికి వెళ్ళాడు బానిస బతుకు లేక ఆ కాసగాని పనిచేయటకు. అయితే యోసేపు మీద యజమాని కనికరము, కటాక్షము కలిగేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కలగజేసి ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తున్నాడండి. ఎవరు? ఒక అన్యుడు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా. ఎలా కలిగింది? దేవుడు యోసేపుకు తోడే ఉండినందున దేవుడు ఏం చేశాడంటండి, ఆ ఇంటిలో ఉండి యోసేపు మీద కటాక్షం కలిగేటట్లు చేసి యోసేపును అంచెలంచెలుగా అక్కడ విచారణకర్తగా, తర్వాత ఇంటి మీద అధికారిగా, లేక కలిగిన అంతటి మీద అధికారిగా ఉండేటట్లుగా చేసి అంతకంతకు దేవుని నామముందు ఆశీర్వదించబడేటట్లు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, ఆ కింద చదివితే వెళ్తే యోసేపును బట్టి ఐగుప్తుడైనటువంటి వాడి ఆ ఇంటిని, ఇంటిలో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించాడట. ఒక్కసారి ఆలోచించండి. నేను అంటాను, ఆ ఫరో కొరకే, ఆ కుటుంబం కొరకేనేమో యోసేపును దేవుడు తోడుకోపోవాల్సి వచ్చిందేమో. అందుకోసమే వారి అందరూ ద్వేషించే విధంగా, దూషించే విధంగా, ఏమండి అమ్మివేసే విధంగా, కొట్టే విధంగా, ఒకలాంటి పగ, కక్ష పెరిగే విధంగా చేశాడేమో. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నట్టు ఏమైపోయాడు యోసేపు చెప్పండి? చచ్చిపోయినవాడు. అవునా? అక్కడే ఉండింటే అక్కడే మళ్ళా అమ్మివేయబడినా లేకపోతే అమ్మివేయబడకపోయినా గోతిలో దుబ్బిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయింటే మరలా వాళ్ళు వీళ్ళు చూసో, లేకపోతే ఈయన ఏదో కేక వేసో, లేకపోతే ఏదో ఒక విధంగా పాపుకుంటూ, లేకపోతే ఏదో ఒక రకంగా బయటకు వచ్చో, మళ్ళీ వచ్చో, వాళ్ళతో కొట్టబడో, తిట్టబడో, చివరి సంపబడో. అవునండి, ఇంకా పడడానికి అసలు పడిండేవాడు. అయితే అమ్మి వేస్తున్న కూడా యోసేపు ఏమాత్రము ఓ పల్లెత్తు మాట లేదు వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా అయ్యో వీరితో కొట్టించుకునేదానికంటే, దూషించబడేదానికంటే, ద్వేషించబడేదానికంటే, వీళ్ళు పెట్టే హింసకు భరించేదానికంటే నేను అమ్మి వేయబడుతున్నటువంటి యజమాని ఇంటికి వెళ్తే మంచిదే.
అనుకొని వెళ్ళాడు. నిజంగా అక్కడికి వెళ్తే దేవుడు అక్కడ ఆయనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్తే దేవుని కటాక్షం ఆయన మీద కలుగటం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యజమాను ప్రత్యేకమైనటువంటి చూపుతో ప్రేమతో చూసి చిన్నగా అధికారిగా, ఇంటి మీద అధికారిగా ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అక్కడ పోయింది, అది మంచిది కాకుండా ఇక్కడికి వచ్చినాక బాగా ఆశీర్వదించబడ్డారు. అది మేలైంది. అవునా? మేలే కాదా? అక్కడ అన్ని వేయబడడం మేలే కాదా? చెప్పండి. అమ్మి వేయబడకపోయింది, ప్రాణమే పోయింది. అమ్మి వేయబడ్డాడు కాబట్టి ఇక్కడికి వచ్చినాడు, ఆశీర్వదించబడ్డాడు. సరే, ఆశీర్వదించబడుతున్నాడు, బాగా పేరు తెచ్చుకుంటున్నాడు, యజమానుని మనసులో బాగా పడ్డాడు, ప్రత్యేకమైన చూపులో ప్రేమలో పడ్డాడు, మంచిగా ఉన్నాడు, దేవుడు బాగా ఉన్నాడు. వెంటనే మరలా తన యజమానురాలు పాపముతో లేక ఆ పాపపు చూపుతో ఏం చేసిందంటే తనను శయనించమని, పాపము చేయమని బలవంతం చేసింది. అయితే ఆ సందర్భంలో బలవంతం చేసిన ఆ పాపానికి చోటు ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? పారిపోతున్నాడు, చారత్వం నుండి పారిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. జారత్వానికి చోటు ఇవ్వలేదు. ఓని యజమానురాలే కదా, యజమానుడు చెప్పినట్టు నేను వినాలని ఆ పాపములో మునిగిపోలేదు, ఆ పాపానికి చోటు ఇవ్వలేదు, ఆ బలహీనతకు చోటు ఇవ్వలేదు. చిన్నగా ఏం చేశాడండి? దాని నుండి పారిపోయాడు. పారిపోయిన తర్వాత యజమానురాలు ఏం చేసిందండి? పూర్ణింగ్ ఆటకంతో విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. రాజును పిలిచింది. రాజా, నువ్వు లేంగా చూసి ఈయన వచ్చి నన్ను పట్టుకోబోయబడ్డాడు, నా దగ్గరికి వచ్చాడు, పాపం చేయబోయాడు అని లేనిపోనిది చెప్పి ఏం చేసిందని శరసాల్లో వేయించింది. మనకేమనిపిస్తుందండి? మనకేమనిపిస్తుందండి? కొందరైతే నరికేస్తా, నరికేసింది నేనైతే అంటారు కదా. కానీ యేషూబు మౌనంగా చెరసాలలో ఉంచబడ్డాడు. అయితే చెరసాలలో ఉంచబడిన అక్కడ, ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి. అందుకోసం చెప్తున్నా, భక్తులు ఉన్నారు చాలా మంది, ఈయన మాత్రమే నేను ఈరోజు ఉదాహరణ చెప్తున్నా. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు, దేవుని సంకల్పంలో పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ఆ మార్గంలో ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తున్నాడు. దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా బ్రతుకుతున్నాడు. అక్కడ కూడా పల్లెత్తు మాట మాట్లాడలే. రాజా, నీ భార్య అనవసరంగా నా మీద నిందలు వేస్తుంది, నేను లోపలికి రాలేదు, నేను పట్టుకోలేదు, నేను లాగలేదు, ఏమాత్రం మాట్లాడాల, నోరు మెదపలేదండి. వెళ్ళాడు చెరసాలలో కూర్చుంటా. అయితే అక్కడ దేవుడు, ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. చెరసాలలో వేశాడు, అక్కడ ఉన్నాడు. చెరసాలలో కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని స్మరిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని కొరకే జీవించాలన్న ఆతృత, ఆకాంక్ష, ఆ కోరిక ఉన్నది. దేవుడు తోడు ఉన్నాడా? చెరసాల అధిపతికి దేవుడు మనసును పుట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. పుట్టిస్తే వెంటనే చెరసాల అధిపతి ఆయన దగ్గరికి చూసి ప్రేమించి, ఆ చెరసాల కేవలం స్టాంపుగా ఈ అధిపతి ఉన్నాడే కానీ మొత్తం అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చాడంటే అంటే జైల్లో వెళ్ళినటువంటి ఖైదీకి ఏ పోస్ట్ వచ్చింది? ఎవరికి సపోర్ట్ చెప్పండి. హల్లెలూయా. ఖైదీగా ఉన్నది ఆ భక్తునికి ఏ పోస్ట్ వచ్చిందండి?
ఒక ఆఫీసర్ ఉద్యోగం హోదా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అయ్యో నేను ఇంత వాక్యానుసారంగా నిక్కచ్చిగా యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, నమ్మకంగా జీవిస్తూ ఉంటే నా మీదనే వేయరాని నిందలు వేసి, వేయరాని మాట్లాడరాని మాటలు మాట్లాడి, దూషించి, కక్ష కట్టుకొని నన్ను ఈ విధంగా నేను చేయబడి కూడా చేసినట్టుగా ముద్ర వేసి నన్ను ఇంత వాదిస్తున్నారే, ఇంత వేధిస్తున్నారే, ఇంత శోధిస్తున్నారే, ఇంతగా నన్ను ఇబ్బంది పెడుతున్నారే అని నీకు ఒకవేళ నీ మనసులో బాధపడుతున్నావా? భయపడవాకు, దిగులు పడవాకు. నీతో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను ఆ సమయానికి లేవనెత్తుతాడు. ఆ శిరస్సులో ఉన్న కూడా నీకు మేలే చేస్తాను కానీ కీడు చేయలేదు. అక్కడ అలాగనే చేస్తాడు. నీకు కీడు చేయడైనా మేలే చేస్తాడు. ప్రార్థన చేయడం తప్ప, ఎవరిని ప్రార్థన చేయడం తప్ప, కానీ ప్రార్థన చేసినందుకు ఈయనలో బహిష్కరిస్తున్నాం, ఉరి తీస్తున్నాం, వెలివేస్తున్నాం అంటే ఎట్లా ఉంటుంది మనకు? ఎక్కలేని కోపం వచ్చేస్తుంది, ఎవరా కదా? అలాంటి ఒక భక్తుడు దానియేలు. ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేశావా పైసలు అయిపోతావు. ఎన్నో దినాల నుంచి సింహాలను మేము భోజనం పెట్టకుండా, ఆ మాంసం వేయకుండా పెట్టాం. నేను దాన్ని లేచినామంటే అన్ని చీచి చెండాలి తాలింపేసుకొని తినేస్తాయి. జాగ్రత్త దానియేలు, దానియేలు జాగ్రత్త అని చెబుతూ ఉంటే దానియేలు ఏం చేశాడండి? దేవుడు చెప్పినట్లుగా ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పినట్లు ప్రార్థన చేశాడు. మేము చెప్పింది రా అని చెప్పేసి పోయి సింహాలలో ఆ బోన్లో వేస్తే సింహాలు ఉండే చోట ఏం చేసేది తెలుసా అండి? సింహాలే దానియేలు సింహాల దగ్గరికి వెళ్ళినప్పుడు సింహములు ఏం చేసేయండి? సాష్టాంగ నమస్కారం చేసి వందనాలు చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో రోజుల నుంచి తిండి తిప్పలు లేనివి ఆ సింహాలు చీల్చి చెండడి, ముక్కకు ముక్క, కండకు కండ, ఎముకకు ఎముక, మొత్తం నుంచి చేయాలా? కానీ ఆ సింహాలు శల్యుడు చేస్తున్నాయి దానియేలుకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ అది ఆయనకు కీడే కలిగినట్లుగా భావించాడేమో, లేక ఆయన వెళ్ళటం మనం చెప్పుకోవటం ఏది అంత భక్తునికి అలాంటి కష్టమా, నష్టమా, అంత శ్రమ అని అండవచ్చు. అయితే ఆ చోట ఆ సింహాలు శల్యుడు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అక్కడ చూసి ఏమంటున్నారో తెలుసా? ఇదిగో దానియేలు దేవుడే దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు. సింహాలు సహితం దానియేలుకు నమస్కారం చేస్తున్నాయి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఏమంటే దేశం, ప్రదేశం, మనుషులంతా కూడా దేవుని అద్భుత కార్యం చేశారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నా కుటుంబంలోనే, నా ఇంట్లోనే, లేకపోతే నా పక్కింటి వారే, లేక నా రక్త సంబంధికులే, లేక నా అన్నవారే, మా బంధువులే, నా తోబుట్టులే ఇంత కాపాడి కొడు కట్టుకుంటారండి. ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడితే, ఉన్నది ఉన్నట్టుగా చెబితే, ఉన్నది ఉన్నట్టుగా చేస్తే, ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఇలా చేస్తారా కక్ష కట్టుకొని అని మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు జైళ్ళకు కూడా పంపిస్తారు. భయపడవారు. అక్కడికి వెళ్ళినా నీతో దేవుడు ఉంటాడు. అక్కడ కూడా నీకు దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. దానికి కీడు కలిగిందని, ఏషపుకి కీడు కలిగిందండి. అవి వేసిన కలగల, చెరసాల్లో వేసిన కలగల, మేలే కలిగింది కానీ కీడు కలిగిందా? కీడు కలగడానికి వీలు లేదు. దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా దేవుని సంకల్పం చొప్పున విలువబడిన వారికి దేవుడు
సమకూరుస్తాడని మనం ఎరుగుదాము, తెలుసుకోవాలి, ఎరగాలి, నమ్మాలి. కీడు చేయడు. ఒకవేళ ఆడ కీడు కలిగిందంటే అంతకు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీ ఎన్నికలో ఉంచాడు. హల్లెలూయా. ఆ కీడు వెంట ఉంచాడు. అందుకోసం లేఖనం సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. చర్చిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:22. అక్కడ 2వ పత్రిక ఏమో చూడండి. నీవు యవనశల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థనతో చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. జాగ్రత్త. ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, నీకు కీడు కలగజేయాలని చూస్తున్నా, లేక నష్టాలు కలగజేసాలని చూస్తున్నా, లేక నీ మీద నిందల పాపాలను చూస్తున్నా, లేక నీ కుటుంబం అంటే గిట్టగా రకరకాలుగా ఏదేదో చేయాలని కొన్నిసార్లు ఆ శతపడి ఈ శతపడి అది ఇది చేసినా భయపడవాళ్ళు. నాన్న భయపడవాకు, కూర్చోమా. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళారు? అంత వయసులో ఉన్న వాళ్ళు కూడా కింద కూర్చున్నారు, మీరు కూడా ఎట్లా కూర్చున్నారు? ఈ చిన్న వయసులో కింద కూర్చోలేకపోతే ఎట్లా? దేవుని పాదస్ అనేది చాలా ప్రాముఖ్యం. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే కూర్చోండి, పిల్లలు కూర్చోవచ్చు, పెద్దలు కూర్చోవచ్చు. ఆరోగ్యం బాగలేకపోతే, శరీరం సహకరించకపోతే, లేకపోతే కూర్చోకూడదు. ప్రైజ్ కూడా. హల్లెలూయా. అది మంచిది కాదని నా అభిప్రాయం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు మేలు చేస్తా కానీ కీడు చేయడు. దేవుడు ఏషవు మంచి చేస్తా ఉంటే వాళ్ళందరూ కీడు చేయాలని చేశాడు, అమ్మేశాడు. దేవునికి ఏషవు మేలైందా లేదా? ఐగుప్తునింట్లో పోనీ ఐగుప్తునింట్లో మేలుగా మార్చబడింది. అంతకు బాగా సంతోషంగా ఉంటే వెంటనే యజమానురాలు ఏం చేసింది? అనవసరంగా నింద మోపి చెరసాల్లో వేయించింది. అయినా ఆడ కీడు జరిగిందని ఆయన భావించుండొచ్చేమో కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. చెరసాలకు పోయాడు. చెరసాలకు పోయిన తర్వాత ఆయనకు మేలైందా కీడైందా? మేలే. దానియేలుకు మేలే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు మేలే. ఈ బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసుకునే మేలే. దేవుని వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తికి, జీవించే కుటుంబానికి మేలు కలుగుతుంటే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తారు. కీడుకు కానీ, నష్టానికి కానీ, అనారోగ్యానికి కానీ, ఇబ్బందులకు కానీ, ఇరుకులకు కానీ ఆయన అలా చేయండి. ఒకవేళ ఆ మార్గంలో వెళ్తున్నామంటే దాని వెనకాల వెంటనే అక్కడ రాయబోయినట్టు ఏం చేయాలంటే మనం నీతిగా, ప్రేమతో, సమాధానముతో, యథార్థంగా దేవునితో కూడి పరిశుద్ధులతో కూడా మనం ఏం చేయాలంటే వెంటాడాల దేవుణ్ణి, అనుసరించాల దేవుణ్ణి, పారిపోవాల పాపం అంటే. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని సన్నిధానములో యేషూవు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎందరో భక్తులు ఇందులో ఉన్నారు. మొర్దెకై ఏం చేశాడండి? మేలే చేశాడు. మేలు చేసిన వ్యక్తికి తనకు కాకుండా తన జాతికి కూడా కీడు చేయాలని చూశాడు. కానీ ఏ వ్యక్తి అయితే కీడు చేయాలని చూశాడో ఆ వ్యక్తి నామరూపం లేకుండా పోయాడు. హామాను అన్న వ్యక్తి మొర్దెకైని ఉరివించాలని చూశాడు. కానీ హామానే ఉరికొయ్య మీద వేరాడు. చివరికి మొర్దెకైని ఏ విధంగా సంహరింపజేయాలని చూశాడో దేవుడు ఆ మొర్దెకైకి సన్మానానికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మన ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, లేక నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోటైనా, పని చేస్తున్న చోటైనా, ఉద్యోగం చేస్తున్న చోటైనా, వ్యాపారం చేస్తున్న చోటైనా, చదువుతున్న చోటైనా, లేక సేవ చేస్తున్న చోటైనా, ఏ చోటైనా అండి, నీకు మేలు కలుగుటకే దేవుడు సహాయం చేస్తాడు, కీడు చేయడం. ఒకవేళ కీడు కలుగుతుంది అని అంటే దాని వెంట మేలు, అద్భుతమైన మేలు ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా పెద్ద కూతురు కీర్తి ప్రైజ్కి బిఎస్సి నర్సింగ్కు అప్లై చేసామండి. అప్లై చేస్తే ఫస్ట్ ఫేజ్లో రాలేదు, మంచి మార్కులే వచ్చాయి. కానీ తనకు తక్కువ ఉన్నటువంటి మార్కులు ఉన్న వారికి కూడా సీట్లు అక్కడక్కడ వచ్చాయి. మరి ఆ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకున్న వచ్చే దేవుని స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం సెకండ్ ఫేజ్లో వస్తుందిలే కంపల్సరీ అనుకున్నాం. మళ్ళీ నిరీక్షణ ప్రార్థన పూర్వకంగా ఏమి చదువుకోకుండా కొనుక్కోకుండా కానీ ఉన్నాం. సెకండ్ టైం నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. చాలా హ్యాపీ అయిపోయింది. హ్యాపీ, అయ్యో ఇంత మంచి పెద్ద కార్పొరేట్ కాలేజీలో కూతురికి మంచి సీట్ వచ్చింది, అప్పో ఎంత సంతోషం. వెంటనే నేను దాన్ని ఏం చేశానని తీసుకుంటాను కదమ్మా, డబ్బులు 5,000 కట్టేదో ఆన్లైన్లో అప్లికేషన్ కాదు, దాన్ని ఏదో కట్టి తీసుకుంటారు. అంటే యూనివర్సిటీకి పంపించాలా, సీటు రిజర్వేషన్ కోసము 5,000 కట్టాలా. వెంటనే మారు మాట్లాడకుండా, నేను పాపకు తెలియకుండా కానీ కూతురుకు తెలియకుండానే 5,000 కట్టి తీసుకొచ్చాను. మరుసటి రోజే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా ఫ్రీ వస్తున్నాను కూడా, పోతే అక్కడ పోతే అడిగితే 2.5 లక్షలు కట్టాలండి అన్నాడు సంవత్సరానికి, ఫ్రీ సీటు. పొందనాలయ్యా మీకు అనుకొని మనసులో నమస్కారం చెప్పి వాళ్ళకి సెల్యూట్ చేసి రిటర్న్ వచ్చేసాను. ఇక చూడు, థర్డ్ ఫేజ్ పడుతుందా పడదో తెలియదు, సీట్ వస్తుందో సీట్ రాదో తెలియదు. మేమైతే అదే అనుకున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లా. అదే దేవుని స్తోత్రం, దేవుడు ఎప్పుడు కూడా మేరే చేస్తాడని పిలిచాడు, అదే కాన్ఫిడెంట్ అనుకున్నాం. చాలామంది వాళ్ళ ప్రిన్సిపల్స్ సహా చెప్పారు. అడిగితే కొందరు ఏమన్నారంటే, అయ్యా నేను నా సర్వీసులో ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చూసాం కానీ థర్డ్ ఫేజ్ ఎప్పుడు వాళ్ళేది అన్నారు. అన్న లోపల నేనేం చేశానంటే, థర్డ్ ఫేజ్ ఫన్నా పడకుండా నంద్యాల సాయంత్రం కాలేజీలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీలో చేర్చాలి, పేమెంట్ షీట్కి అయినా సరే అనుకుని సిద్ధపడ్డా. పోయినా మాట్లాడినా 65,000 రూపాయలు సంవత్సరానికి మాట్లాడాను. కట్టడానికి అడ్వాన్స్ కూడా తీసుకోపోయాను, 25,000 కట్టేశాను. అది కూడా వాళ్ళు చెప్పారు. నా మనసులో ఒకటే, మీరు నమ్మండి, నేను నమ్మకంగానే ఉన్నా, విశ్వాసంతోనే ఉన్నా, దేవుడు ఈ సంవత్సరం అద్భుత కార్యం చేస్తారు అని ఎందుకు నా మనసులో ప్రగాఢమైన ఆత్మ ప్రేరణ కలుగుతూ ఉంది, నమ్మకం. కొన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలు పడని థర్డ్ ఫేజ్, పోయిన సంవత్సరం థర్డ్ ఫేజ్ పడింది. ఆ థర్డ్ ఫేజ్లో పడితే 10 కాలేజీలు ఎన్నుకోవాలి. ఆ 10 కాలేజీలలో ఛాయిస్ ఎన్నుకోవాల్సి ఉంటే నేను చెప్పాను. అప్పుడు వెంటనే అలా కాలేజీలో చేర్పించినప్పుడే మేడంతో మాట్లాడాను. మేడం, ఒకవేళ థర్డ్ ఫేజ్ పడితే మా పాపకు ఫ్రీ సీట్ వస్తే మీరు ఖచ్చితంగా పేమెంట్ సీట్ క్యాన్సిల్ చేయాలని చెప్పారు. తప్పకుండా అండి అని చెప్పారు. సరే అని చెప్పేసి వచ్చేసాం. కొన్ని రోజులకు థర్డ్ ఫేజ్ పడింది. 10 కాలేజీలు అప్లై చేయాలి. ఒకే ఒక కాలేజ్ అప్లై చేశా, అది కూడా శాంతిరామ్ కాలేజే. ఇంకేం పెట్టలేదు, ఛాయిస్ ఏం పెట్టలా, ఒక్కటే పెట్టా. ఏమండి, ఆ ఒక్క సీట్లో మొట్టమొదటి సీటు పాపది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నా, ఇలాంటి నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో చెబుతూ వెళ్తే ఒక్కొక్కటి కాదు. ఇంటి విషయంలో కూడా మొదట్లో అక్కడ ఉన్నప్పుడు, సెకండ్ అక్కడ ఉన్నప్పుడు, అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్న అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి కూడా ఒక్కొక్కటి నాకు మంచి చేస్తూనే వచ్చాడు, కానీ కీడు మాత్రం చేయలేదు. ఇప్పటికీ కూడా స్టిల్ ఈరోజు ఈ క్షణం వరకు కూడా దేవుడు మేలే చేస్తాడు, కానీ కీడు చేయడు.
నేను ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. దేవుడు చేసినటువంటి సత్యాలు, నగ్న సత్యాలను చెప్పగలను. నా వ్యక్తిగత కుటుంబ వ్యవస్థ సేవా పరిచర్యలో సవాలుగా ముందుకు వెళ్తూ ఉంటే ఎన్నెన్నో, నేను ఇలాగ ఒక్కొక్కటి మీకు ఎన్నెన్నో చెప్పగలను దేవుడు చేసిన అద్భుతాలు. నేనేమంటున్నానంటే దేవుని పిల్లలకు, దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులకు